వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తుని, జ్ఞానేశ్వరి, జాను అదృశ్యమై 13 రోజులు. కానీ ఇప్పటి వరకు పాప ఆజుకీ లేదు. పాప ఎక్కడైతే నడిచి వెళ్ళిపోయిందో అక్కడ పాపకు సంబంధించిన నమూనా బొమ్మలు పెట్టి మరీ వెతుకుతున్నారు. ఒక పక్క రేడియల్ మ్యాపింగ్, ఇంకో పక్క ఫోన్ ట్యాపింగ్, అక్కడ ఉండే ఫోన్ కాల్స్ రికార్డింగ్ వినడం, ఎన్ని చేసినా కూడా పాపకు సంబంధించి ఒక ఆనవాళ్ళు దొరకని పరిస్థితి. సో ఇదే ఇష్యూ మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. నమస్తే. సో ఏంటి అసలుకి జాను గురించి మాట్లాడాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెయిన్ మనకే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పాప, ఏం తెలియని పాప, కానీ ఇంత టెక్నాలజీలో ఉన్నాం. 5G జనరేషన్, ఏఐ టెక్నాలజీ, ఏమైపోతుంది మన టెక్నాలజీస్? ఇప్పుడు ఈ కేసులో అండి ఒక స్పష్టమైన ఒక అవగాహన అయితే వచ్చేసింది. అది మొదటగా పాప కిడ్నాప్ అయిందేమోనని పోలీసులు కూడా దాదాపు 9 రోజుల పాటు వెతికారు. 500 మంది పడి వెతికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాలు ఆలోచించారు. తిరిగి వచ్చిన కుక్కని కూడా ఉపయోగించి కుక్క ద్వారా కూడా ఏ దేవుడిని సాధిద్దాము అని చెప్పి అనుకున్నారు. ఇవన్నీ అవలేదు. కుక్క కూడా చనిపోయింది. అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏ ఆధారము లేని పరిస్థితుల్లో పోలీసులు దీనికి ఎవరో ఒకళ్ళు ముగింపు పలకాలి. ఈ డిస్కషన్కి ముగింపు అంటే పాపని వెతికన్నా ఇవ్వాలి, లేదు ఏమై ఉంటుంది అనేది ఒక లాజికల్ కంక్లూజన్కైనా రావాలి. ఇవేమీ జరగకపోతే ఏమవుతుంది అంటే మీడియా కూడా ఒకరిని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకరు రకరకాల విచిత్రమైన కథనాలని ప్రచారం చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయో లేదో తెలియదు, ఉన్నాయి అని మనం అనుకునేలాగా భ్రమింపజేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఫెన్సింగ్ ఏవో బొమ్మలు పెట్టారండి. ఎవరు పెట్టారా బొమ్మలు? పోలీస్ డిపార్ట్మెంటే పెట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్ మేమే పెట్టామని చెప్పిందా? అందులో మాంసం పెట్టి ఇన్ కేస్ కొండ చిలువ మింగిందా లేదంటే ఇంకొక జంతువు ఏదైనా దాడి చేసి అమ్మాయిని తిని ఉంటుందా అని తెలుసుకోవాలి అంటే ఆ బొమ్మలు పెట్టి, ఆ బొమ్మల్లో మాంసం పెట్టి అక్కడక్కడ పెట్టారు. పెడితే ఏమవుద్ది? ఇన్ కేస్ ఏదైనా క్రూర మృగాలు కనుక తింటే మళ్ళీ అదే కన్క్లూజన్కి జ్ఞానేశ్వరిని అటాక్ చేసేయి అని చెప్పే ప్రయత్నం ఏమని చేస్తున్నారేమో పోలీసులు. అది పోలీసులు దీనికి ఒక ముగింపు పలకాలని చూస్తున్నారు పోలీసులు. మొన్న ఆయన స్టేట్మెంట్ ఆ విధంగానే ఉంది. ఇంకా చేయగలిగింది ఏమీ లేదు, మానవ ప్రయత్నం అంతా చేసేసాము, సాంకేతిక ప్రయత్నం చేసేసాము, అన్ని రకాల ప్రయత్నాలు చేసేసాము, ఆఖరికి కుక్కను కూడా వాడాము, ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏంటి, ఇంకా ఏవో క్రూరముగాలు తినేసి ఉంటాయి అనే ఒక కంక్లూజన్కి వచ్చేసేస్తే అందరూ ఆగుతారేమో, మాట్లాడటం క్లోజ్ అయిపోతుంది, కేసుని క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు పోలీసులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అలసిపోతున్నారు ఒక రకంగా. ఇప్పుడు పోలీసులకండి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు పనిచేయని పోలీసుల గురించి నేను మాట్లాడట్లా, పనిచేసే పోలీసుల గురించి మాట్లాడుతున్నా. చాలా ఛాలెంజెస్ ఉంటాయి వాళ్ళకి. మరి ఈ చిన్న పాప గురించి, ఇది అతిగతి తేలనే విషయం గురించి ఎక్కువ రోజులు వాళ్ళు 500 మంది సిబ్బందిని పెట్టుకొని అవన్నీ కూంబింగ్ లాగా చేయడం అనేది వాళ్ళకి వైబుల్గా అనిపించక క్లోజ్ చేద్దామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానైనా వీడియోలు చేస్తారేమోనని చూస్తే వీళ్ళు అంతకంటే ఇంకొంచెం ఎక్కువ 4 ఆకులు ఎక్కువ తిన్నాము, ఈ వ్యవహారాన్ని ఇంకో 4 రోజులు ముందుకు తీసుకెళ్దాము అనే ఉద్దేశంతో మీడియా సంస్థలు కూడా ఎక్కడా దానికి ఒక ఫుల్ స్టాపు, ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వకోకుండా ఇంకా ఊహాగానాలకి ఇంకా వీళ్ళ మెదడుకి పనిపెట్టి విచిత్రమైన కథనాలన్నీ తీసుకొచ్చి ప్రజల ముందు పడేస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు మొదట్లో ఏంటి అంటే, అరే చిన్న పాపం మాటలు కూడా రాని పిల్ల, ఆకలేస్తే ఎవరిని అడుగుతుంది, ఎవరు పెడతారు, అసలు నిద్ర ఎక్కడ పోతుంది, ఏం జరుగుతుంది, మంచి ఏంటి చెడు ఏంటి. ఇప్పుడు ఒక మనిషికండి ఒక 24 గంటల వరకు ఎవ్వరు సహాయం చేసినా చేయకపోయినా బతకగలుగుతారు, 48 గంటలు బతుకుతారు. ఇంకా అంతకుమించి ఎట్లా బతుకుతారు? ఎవరో ఒకరి సహాయం తీసుకోవాల్సిందే, అంతే, ఇంకా ఆప్షన్ లేదు. పెద్దవాళ్ళకైతే, ఇంకా చిన్న పిల్లలు అయితే 24 గంటలు కూడా చాలా కష్టం. ఏంటి మరి ఈ మాత్రం ఈ వైపుగా మనం ఆలోచించొద్దా? అసలు ఏమై ఉంటుంది ఇన్ని రోజులు? లేకపోతే రెండే జరగాలి ఇక్కడ. ఎవరైనా కిడ్నాప్ చేయాలి, పిల్ల కనిపించింది, పాపం ఎవరూ లేరు చుట్టుపక్కల,
అని అడవిలో ఎవరైనా వదిలేసి వెళ్ళారేమో అని అని ఆలోచన. తీసుకెళ్ళాలి, లేదు అనుకుంటే జంతువులన్నా తినేసేయాలి. రెండిట్లో ఏదో ఒకటే జరుగుతుంది. అయితే ఇక్కడ సెకండ్ మీరు అన్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా క్లారిటీగా చెప్పింది. ఆ, ఇక్కడ అట్లాంటి క్రూర మృగాలు ఏమీ లేవు, చిన్న చిన్న జంతువులు, ఉడతలు, పక్షులు, కుందేలు ఇట్లాంటివి ఉన్నాయి, కానీ క్రూర మృగాలు లేవు అని చెప్పడంతో ఇంకా కథనాలకి స్ట్రెంత్ అని పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒకటండి, ఏకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పడం అనేది. ఇది అడవి అండి. ఇప్పుడు అడవి లాంటి పట్టణంలో కూడా, ఇప్పుడు పట్టణం మధ్యలో ఎక్కడన్నా ఓ చోట ఖాళీ ప్రదేశం ఉందనుకోండి, ఎవరో కొంతమందికి స్థలం ఉంటుంది, వాళ్ళు ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉండదు, ఫారిన్లో ఉంటారు, అదే దానిలో చెత్తా చెదారం అంతా డంప్ చేస్తున్నారు అనుకోండి, ఓ పెద్ద వర్షం వచ్చి 2 చెట్లు పడిపోయాయి అనుకోండి, అదే ప్లేస్లో 4-5 రాళ్ళు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇలా ఉన్న పరిస్థితుల్లో ఏవో ఒక జంతువులు ఆవాసాలుగా మారతాయి కదా. అంతే. ఇప్పుడు హైదరాబాద్ సిటీ లోపల కొండ చెరువులు ఉన్నాయి, నమ్ముతారు ఎవరన్నా? ఉన్నాయి, అక్కడక్కడ చిరుత సంచారం అనే వార్తలు కూడా వింటున్నాం. చూస్తున్నాం. అలాంటప్పుడు అడవిలో ఏమీ లేవని ఎలా చెప్తారండి అటవీ శాఖ అధికారులు కూడా? ఎంత అలసత్వం కాకపోతే, ఏమీ లేకుండా ఎందుకు ఉంటాయండి? ఇప్పుడు కేబీఆర్ పార్క్లోనే బోల్డ్ ఉన్నాయి. మీరు ఈ ప్రాంతం దాటి లోపలికి వెళ్ళకండి, అక్కడ విష సర్పాలు ఉన్నాయి, లేదంటే జంతువులు ఉన్నాయి, ఏ బోర్డులు పెడతా ఉంటారు. మన ఒక ప్లేస్ దాటి లోపలికి వెళ్ళనివ్వరు. ఘాట్ రోడ్లలో కూడా చూస్తుంటాం అట్లాంటి బోర్డులు జరుగుతుంటాయి. మరి అలాంటప్పుడు అడవిలో ఏమీ లేకోకుండా ఎట్లా ఉంటాయండి? అందుకని ఏంటంటే పాపం పోలీస్ డిపార్ట్మెంటు దీనికి ముగింపు పలకాలి అనుకుంటుంది, మీడియా మటుకు ముగింపు పలకాలి అని అనుకోవట్లా. ఇప్పుడు నిజంగా తల్లిదండ్రులు కూడానండి 15 రోజుల నుంచి 13 రోజుల నుంచి వాళ్ళకి ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో, అసలు వాళ్ళని ఎవరెవరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారో. ఇప్పుడు వాళ్ళకి ఒక రకంగా అండి బిడ్డ పోయిన కష్టాన్ని, ఆ కష్టాన్ని అనుభవించే హక్కు కూడా లేకోకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి చొరబడిపోయి పద్దాక బయట్లని, ఇంటర్వ్యూలని చేస్తున్నారు. ఈ మొత్తం ఈ గందరగోళం చూసారా? ఈ గందరగోళానికి తెరపడాలి అంటే అందుకే ఆ ఉద్దేశంతో ఇంకా పోలీసులు దీన్ని క్లోజ్ చేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని దయచేసి ఇవన్నీ వచ్చేస్తుంటే ఇప్పుడు చాలామంది ఈ చిన్న పాప ఏమైపోయిందో అనే ఉద్దేశంతో ఒక ఉత్కంఠతోటి ఈ న్యూస్ని ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ దొరుకుతుందేమో అని పాపం వాళ్ళకు కూడా ఆశ, దొరకాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఈ ఫాలో అవటాన్ని ఈ మీడియా సంస్థలు బాగా క్యాష్ చేసుకుందాము, డబ్బులు సంపాదించుకుందాం వ్యూస్ రూపంలో అని చెప్పి వాళ్ళు ఏదో ఒక కొత్త కథనాన్ని క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు, ఒక కొత్త కథనాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. అందుకని ఒక రకంగా ఈ కేసు వాస్తవానికి క్లోజ్ అయినప్పటికీ కూడా మీడియా దీన్ని బతికిస్తుంది. ఓ పక్కన పోలీసులు దీన్ని కొంచెం వెనక్కి లాగాలని చూస్తున్నారు. ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అనమాట వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఆస్ట్రాలజర్స్ కూడా వాళ్ళు అసలు ఎప్పుడో దూరారు సిగ్గుశరం లేకోకుండా. ఇంకేముంది, 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తున్నారు, 4 గంటల్లో వచ్చేస్తున్నారు, ఈ ఇంటికి వాస్తు బాగాలేదన్నారు, ఇలా వాళ్ళు చేంజెస్ చేశారు, కొన్ని ఒక చోట రాడ్స్ ఏవో పెట్టారు, అదే మరి నెగటివ్ వైబ్రేషన్స్ అన్నారు. మరి రావాలిగా, ఎందుకు రాలేదు? ఇప్పుడు పోలీసులు ఎదుగుతారు, ఎట్లాగూ పోలీసులు ఎతికితే ఆ క్రెడిట్ మన ఖాతాలో వేసుకుందామని వచ్చారు ఈ దొంగ స్వామీజీలంతా, బాబాలంతా. అంతకంటే వేరే ఏమీ లేదండి. ఏది ఏమైనా నేనైతే క్రూర జంతువులు తిన్నయ్యేమో అనే దానికంటే కూడా ఎవరైనా తీసుకెళ్ళి ఆ పాపకి కాస్త అన్నం పెట్టి సాకుతున్నారు అనే వార్త ఇక్కడ ఒక చోట బ్రతికే ఉంది అనేది జ్ఞానేశ్వరి ఒక ఆశతో ఆలోచిస్తున్నాను తప్పితే ఇంక ఇవన్నీ వినాలని అనిపించట్లేదు. ఇది ఇంకా ఫుల్ స్టాప్ పెడితే బాగుండు అనిపిస్తుంది.